పేరు మార్చినంత మాత్రాన పేదల బతుకులు మారవని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బీజేపీ మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును లేకుండా చేయడానికి వ్యతిరేకంగా ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం గాంధీ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పేద ప్రజల బతుకులు మారాలని, వారికి కడుపు నిండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెడితే గాంధీ పేరు వింటేనే భయపడుతున్న మోడీ సర్కార్ పేరు మార్చిందని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రవికుమార్, ప్రమోద్ కుమార్, డి రాములు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర నేను మరి పెద్దలు విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి గారు, మరి ఇక్కడ మా మిత్రులు చెప్పి పూర్తిగా లేకుండా దాన్ని పెట్టాల్సిందే. కాంగ్రెస్ పెట్టలే కూడా వరకు ఏదైతే భారతదేశంలో ప్రతి పేదోడికి పని కల్పించాలి, వలసను నిర్మూలించాలి, వాళ్ళ సొంత గ్రామాల్లో వారికి పని కల్పించాలని చెప్పి ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు 2005లో పేదలందరికీ సంక్షేమ లక్ష్యంగా ప్రతి గ్రామంలో పని కల్పించాలని చెప్పి MGNRS పథకాన్ని తెచ్చి ఇలా పేదోడి పుట్టనిప్పినటువంటి యూపీఏ ప్రభుత్వం ఇలా పేద ప్రజల గుండెల్లో గాంధీ గారి పేరు చిరస్థాయిగా నిలిచిందని చెప్పి పేరు మార్పు చేయాలని చెప్పి ఈ భారతదేశంలో ముఖ్యంగా RSS సిద్ధాంతాలను అమలుపరుస్తూ ఈడీ గాని, సిబిఐ గాని, అదేవిధంగా ఈసీని కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ జేబు సంస్థల లెక్క ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఇలా పార్లమెంట్ లో మీకు మెజార్టీ ఉందని చెప్పి ఇలా పేరు మార్చే కార్యక్రమం చెప్తున్నారు. ఇలా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా గాంధీ గారి పేరు పెట్టాలని, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇలా రాష్ట్రానికి గాంధీ గారి పేరు పెడుతుంటే మీరు దేశానికి స్వతంత్రం ఇచ్చే పార్టీ, దేశం కోసం ప్రాణ త్యాగం చేసే పార్టీ, దేశం కోసం ఆస్తులను కూడా ఇలా దేశ ప్రజల కోసం త్యాగం చేసిన పార్టీ. అదేవిధంగా మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం వచ్చి ఇలా దేశ ప్రజల గుండెల్లో కాదు ప్రపంచ ప్రజలలో కూడా మహాత్మా గాంధీ అంటే ఒక గొప్ప నేతగా ఉన్నటువంటి ఇలా గాంధీ గారి పేరు తొలగించాలని చెప్పి గాంధీ గారి కుటుంబాన్ని మీరు కేసుల ద్వారా, ఈడీల ద్వారా, సిబిఐ ద్వారా నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా అక్రమ కేసులు పెట్టి మొన్ననే ఛార్జ్ కూడా పెట్టారు. మరి ఇలా దేశంలో చూస్తుంటే మతతత్వ శక్తులు, మతాలు, కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఇలా అధికారంలోకి వచ్చిన మోడీ గారు కూడా పేద ప్రజల మీద ఉక్కుపాదం నడుపుతున్నాడు. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి MGNRS పథకంలో ఇలా 100కి 100 పాళ్ళు కేంద్రం మీద వచ్చేది. మరి ఇలా రాష్ట్రాల మీద 60 కేంద్రం, 40 రాష్ట్రాల వాటా అని చెప్పి రాష్ట్రాల మీద గుదిబండగా చేస్తున్నారు. ఇలా 60% కేంద్రం అయితే 40% రాష్ట్రం భరిస్తే ఇలా తెలంగాణ సుమారు 1000 కోట్ల నష్టంలో పోతుంది. కాబట్టి గ్రామాన ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి గతంలో ఏ రకంగా అయితే కేంద్రం 100% భరించిందో అవి భరించే వరకు కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయి. ఈ మోడీ గారు ఏమున్నా కార్పొరేట్ సంస్థలకు కొంత రాస్తున్నాడు. ఇలా పేద ప్రజలు పొట్టగొట్టి అనిల్ అంబానీ, ఆదాని, అమిత్ షాలకు ఊడిగం చేస్తున్నాడు. దేశ సంపదను దోచిపెడుతున్నాడు. ఇలా పేదోడు ఉపాధి హామీ పథకంపై పొట్ట నిండా కడుపు నిండా తింటుంటే దాన్ని కూడా చూసి ఓడవలేక దాంట్లో కోతలు విధిస్తున్నాడు. ఇలా రాష్ట్రం నుంచి వచ్చే పన్నులు మా మాట మాకు ఇవ్వంటే ఇలా కేంద్రం ఇచ్చే వాటాను కూడా కట్ చేసి ఇలా తెలంగాణకు మొండి చేయి చూస్తున్నాడు. మరి వాళ్ళ పాలిత ప్రాంతాల్లో, వాళ్ళ రాష్ట్రాల్లో ఏ రకంగా నిర్ణయిస్తున్నారు? మరి గతంలో NRS లో 100% కేంద్రం భరించేది ఇలా 60-40 అని చెప్పి రాష్ట్రాలను నిర్ణయం చేసి ఇలా తెలంగాణ కూడా 1000 కోట్ల నష్టం చేసినటువంటి మోడీ గారిని తప్పకుండా 2029లో చిత్తుగా వాడించి మా భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటారు.